సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్బిల్ట్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ గ్రోక్ పై చర్యలు మొదలయ్యాయి. గ్రోక్ను వాడి అసభ్య కంటెంట్ క్రియేట్ చేస్తుండటంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీంతో ఎక్స్ సంస్థ దారికొచ్చింది. అసభ్య అశ్లీల కంటెంట్ ఉన్న 600 ఖాతాలను డిలీట్ చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ దారికొచ్చింది. భారత ప్రభుత్వ ఆదేశాలతో అసభ్య అశ్లీల కంటెంట్ ఉన్న 3500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను డిలీట్ చేసింది. తమ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్ ను పూర్తిగా తొలగించడంతో పాటు వాటిని అప్లోడ్ చేసిన ఖాతాలను డిలీట్ చేస్తామని ప్రకటించింది. ఎక్స్ తన తప్పును ఒప్పుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. కంటెంట్ మోడరేషన్ లో లోపాలున్నాయని, భారతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉంటామని హామీనిచ్చింది. అక్రమ కంటెంట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గ్రోక్ ఏఐని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు మహిళల న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రముఖుల ఫోటోలను న్యూడ్ గా ఎడిట్ చేస్తున్నారు. గ్రోక్ ఏఐకి సాధారణ ఫోటోలు ఇచ్చి వాటిని బికినీలో న్యూడ్ గా ఇవ్వాలంటూ అడుగుతున్నారు. గ్రోక్ ఏఐ చాట్ బాట్ ద్వారా అశ్లీల అసభ్యకరమైన డీప్ ఫేక్ చిత్రాలు సృష్టించడంతో భారత్ లో వివాదం రేగింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల ఫోటోలను దుర్వినియోగం చేసి నగ్న లైంగిక చిత్రాలు జనరేట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ఇది భారతీయ ఐటీ చట్టాలు, ఐటీ రూల్స్ ని ఉల్లంఘించడమే కాకుండా మహిళల గౌరవాన్ని, ప్రైవసీని దెబ్బతీసింది. ఈ వివాదం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే ఎక్స్ ఇండియా యూనిట్ కి కఠిన నోటీసు జారీ చేసింది. 72 గంటల్లోగా అసభ్యకర లైంగిక కంటెంట్ ను తొలగించి తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కంటెంట్ మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులకు దారితీస్తుందని, ప్లాట్ఫామ్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ని కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎక్స్ మొదట సమర్పించిన నివేదిక సాధారణంగా ఉండడంతో ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసి గడువును పొడిగించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎక్స్ తమ తప్పును ఒప్పుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమ ప్లాట్ఫామ్ లో అశ్లీల, అసభ్యతకు చోటు ఇవ్వబోమని స్పష్టం చేసింది. గ్రోక్ లో ఇమేజ్ జనరేషన్ ఫీచర్ పై ఇప్పటికే ఎక్స్ పరిమితులు విధించింది. ఆ ఫీచర్ ను ప్రీమియం సబ్స్క్రైబర్స్ కి మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లించేవారు మాత్రమే ఈ ఫీచర్ ని ఉపయోగించేలా నిర్ణయం తీసుకుంది. సేఫ్టీ గార్డ్ రైల్స్ ను బలోపేతం చేసి అశ్లీల, నాన్ కన్సెన్షువల్ కంటెంట్ జనరేట్ అవకాశాన్ని తగ్గించింది. అక్రమ ప్రాంప్ట్లను ఆటోమేటిక్ గా బ్లాక్ చేసేలా అప్డేట్ జరిగింది. ఫ్యూచర్ లో భారతీయ చట్టాలకు అనుగుణంగా మరిన్ని మార్పులు చేస్తామని ఎక్స్ హామీనిచ్చింది.